బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. విశాఖలో మాదాపూర్ ఎక్కడో తెలుసా? విశాఖకి మాదాపూర్కి సంబంధం ఏంటనుకుంటారా? జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో మాదాపూర్ అనగానే ఒక ఐటీ కారిడార్, గచ్చిబౌలి అన్న, మాదాపూర్ అన్న ఈ ప్రాంతం అంతా కూడా ఐటీ రంగానికి మొదట ఊపిరి పోసింది మాదాపూర్. అయితే గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఈ ఏరియాలన్నీ కూడా విస్తరణకి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆవిర్భావానికి పురుడు పోసినటువంటి ప్రాంతాలు. అదే తరహాలో ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ప్రాంతం ఒక బ్రహ్మాండమైన ఫోకల్ పాయింట్ గా మారుతుంది. అది ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసే హైదరాబాద్ కి నడిబొడ్డున రాజకీయం అనుకునేటువంటి రోజులు పోయి హైదరాబాద్ కి ఇటు పశ్చిమ హైదరాబాద్ అంటే వెస్ట్ హైదరాబాద్ కి ఒక హబ్ గా మాదాపూర్, నానక్రామ్ కూడా ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అయినాయి. ఇప్పుడు అదే తరహాలో హైదరాబాద్ నుంచి ఈ షిఫ్ట్ హైదరాబాద్ గానే ఉంటుంది. విశాఖలో కూడా అదే తరహాలో డెవలప్మెంట్ జరగబోతుంది. దానికి ప్రధానమైనటువంటి రెండు కారణాలు నేను విశ్లేషిస్తాను. ఇక్కడ విశాఖని ఐటీ రాజధానిగా నిలబెడతామని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. దానికి తగ్గట్టుగా కొన్ని ప్రణాళికలను అమలు చేస్తూ ఒక్కొక్కటిగా గూగుల్ డేటా సెంటర్ తో సహా అనేక సంస్థల్ని ఇక్కడ తీసుకొచ్చింది. సో వీటన్నిటి డెస్టినేషన్ టార్గెట్ కూడా ఒకటే ఇక్కడ కనిపిస్తుంది. ఆ ఒక్కటి ఏంటంటే ప్రధానంగా చెప్తుంది కాపులుప్పాడ ఆ పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా, అంటే ఋషికొండకి ఎగువన వచ్చేటువంటి ప్రాంతం ఇది. అటు విశాఖకి ఇది ఋషికొండ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే ఎగువన వచ్చేది, అంటే విశాఖ నుంచి ఉత్తర దిక్కుకి వెళ్తున్నటువంటి తీరు అనమాట. ఈ కాపులుప్పాడ ప్రాంతాన్ని ఒక్కసారి మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ సర్కిల్ మొత్తం, అంటే ఇక్కడ తర్లువాడ ఇవన్నీ కూడా ఇటు వస్తున్నాయి. ఇది రాను ఈ విధంగా డెవలప్ అవుతూ ముందుకెళ్తుంది. భీమిలి ఇవన్నీ విశాఖకి భీమిలికి మధ్యలో ఉన్న గ్యాప్ మొత్తాన్ని కూడా ఈ ఐటీ హిల్స్ 3, ఐటీ హిల్స్ 1 ఇవన్నీ కూడా అక్కడ ఆల్రెడీ ఐటీ సంస్థలు ఉన్నాయి. గతంలోనే మిలీనియం టవర్స్ ని ఇక్కడ నిర్మాణం చేశారు. సో అదే తరహాలో ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక సంస్థలన్నీ కూడా ఇటు విస్తరిస్తూ వెళ్తున్నాయి. దీనికి ఒక ఊపు రావడానికి మరొక ప్రధానమైనటువంటి కారణం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరించేటువంటి మార్గం ఇదంతా ఈ స్ట్రెచ్ అంతా కనిపిస్తుంది. కాబట్టి కాపులుప్పాడ పరిసర ప్రాంతాల మొత్తం కూడా ఇప్పుడు ఐటీకి కేంద్రంగా మారబోతున్నాయి. పైగా నిన్న వచ్చినటువంటి ఒక ప్రకటన, దావోస్ కేంద్రంగా వచ్చినటువంటి ప్రకటన. ఆ ప్రకటన సారాంశం ఆల్రెడీ మనకు తెలుసు. ఆర్ఎంజీ గ్రూప్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది. వాళ్ళు కూడా కాపులుప్పాడ ప్రాంతాన్ని కీలకమైనటువంటి ప్రాంతంగా ఎంచుకున్నారు. ఇక్కడ ల్యాండ్ విశాఖపట్నం ని ఒక స్పెషల్ ఫోకస్డ్ ఏరియా కింద డెవలప్ చేయాలంటే కనుక విశాఖపట్నంలో కాపులుప్పాడలో ఫేజ్ 1 ఐటీ పార్క్, జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ని డెవలప్ చేయడానికి ఆర్ఎంజీ గ్రూప్ ఇది ఏకంగా 1,00,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నారు. 10 మిలియన్ ఎస్ఎఫ్టీ డెవలప్మెంట్ చేయబోతున్నారు, అంటే 1,00,00,000 ఎస్ఎఫ్టీని డెవలప్ చేయబోతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం కాబోతుంది. 1,00,00,000 ఎస్ఎఫ్టీ అంటే రాబోయేటువంటి 5 నుంచి 6 ఏళ్లలో కనీసం 1,00,000 మంది ఈ పరిసర ప్రాంతాల్లో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. నోట్ చేసుకోండి, 1,00,000 మంది అక్కడ ఒక్క దగ్గర పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఆర్ఎంజీ ప్రకటన వచ్చిన తర్వాత విశాఖలో ఎక్కడైనా మాదాపూర్ లాంటి ఏరియా జోన్ డెవలప్ కాబోతుంది అంటే అది కాపులుప్పాడ అనేటువంటి అభిప్రాయం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే దీని ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూసినటువంటి ఈ తర్లువాడ ఈ ఏరియాలన్నీ కూడా ఈ ప్రాంతాలన్నింటిలో ఇక్కడ ఇప్పుడు తర్లువాడ దగ్గర ఆనందపురం సర్కిల్లోకి వచ్చేటువంటి ప్రాంతం అనమాట. ఈ ప్రాంతంలోనే గూగుల్ డేటా సెంటర్ కి అంకురార్పణ జరగబోతుంది. అలానే ఇక్కడ మిలీనియం టవర్స్ వీటికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో, కాపులుప్పాడకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆల్రెడీ టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు పనిచేయడం కూడా ప్రారంభించే టెంపరీ క్యాంపస్ ని డెవలప్ చేస్తుంది. సో ఈ విధంగా ఇవి విస్తరించేటువంటి క్రమంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు ఇదంతా కూడా ఐటీ ప్లస్. ఇక్కడ భోగాపురం క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, కాపులుప్పాడ ఇటు వస్తుంది, గూగుల్ డేటా సెంటర్ ఇటు వస్తుంది. అలానే ఈ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా భీమునిపట్నం వరకు కూడా ఐటీకి చెందినటువంటి సంస్థలు విస్తరించబోతున్నాయి. ఇక టూరిజం రిసార్ట్స్, టూరిజం బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని ఈ పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ స్ట్రెచ్ అంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఐటీ కేంద్రంగా మారేటువంటి అవకాశం ఉంది. తూర్పు దిక్కున ఒక మహానగరం, ఐటీకి దిక్సూచిగా ఉండగలిగేటువంటి అవకాశం ఉన్న నగరం విశాఖపట్నం మాత్రమే అని చెప్పని దేశం మొత్తం నమ్ముతుంది. అందుకని చెప్పని కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీస్ ని దగ్గరలో, విశాఖకు దగ్గరలోనే ఏర్పాటు చేసింది. రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పవర్ కట్ లేకుండా నిర్విరామంగా, నిరంతరాయంగా నాణ్యమైన పవర్ సప్లైతో పాటు వివిధ సహజ వనరులను ఉపయోగించుకోవడం ద్వారా విశాఖని అభివృద్ధి పదంలో నడిపించేటువంటి ప్రణాళిక ఇందులో ఇమిడి ఉంది. ఇప్పుడు ఆర్ఎంజీ గ్రూప్ ఎంట్రీ తర్వాత వాళ్ళ ప్రకటన దాదాపు 1,00,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్, అంటే 1,00,000 కోట్లు ఇక్కడే పెట్టకపోవచ్చు, ఎందుకంటే రాయలసీమలో కూడా మరొక ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ బాధ్యతను తీసుకుంటున్నారు కాబట్టి. కానీ మేజర్ షేర్ మాత్రం విశాఖ తీరంలోనే వచ్చేటువంటి అవకాశం ఆర్ఎంజీ గ్రూప్ నుంచి ఉంది. వాళ్ళు 1,00,00,000 చదరపు అడుగుల జీసీసీని డెవలప్ చేయబోతున్నారు. కనీసం 1,00,000 మంది పనిచేసేటువంటి అవకాశం ఆ ఒక్క క్యాంపస్లోనే ఉంటుంది. సో మొత్తంగా చూస్తే కనుక ఈ ఏరియా మొత్తం కూడా
ఒక ఐటీ హబ్గా మారబోతుంది. గతంలో మాదాపూర్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక మాదాపూర్ బేస్తో ఎంత విస్తరించిందో ఐటీ వాణిజ్యం కానీ ఐటీ అవకాశాలు కానీ మనం అర్థం చేసుకోవచ్చు. అదే తరహాలో ఇప్పుడు ఇది విశాఖపట్నానికి మాదాపూర్గా మారబోతున్నటువంటి ప్రదేశం కాపులుప్పాడని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.